క్లాస్ప్ చేసుకోండి. మీ లెగ్స్ క్రాస్ చేసుకోండి. మీరు చైర్ మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా క్రాస్ లెగ్డ్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ షోల్డర్స్. అండ్ మీ బాడీలో ప్రతి భాగాన్ని గూడా మీరు రిలాక్స్ చేయండి. మీ చేతులు, మీ కాళ్ళు మొత్తం అంతా రిలాక్స్డ్‌గా కూర్చోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఓంకారంతో మొదలు పెడతాను. ఓంకారం తర్వాత నిర్వాణ శతకం మీకు పాడి వినిపిస్తాను. ఓం. వినిపించట్లేదు సింధు గారు. ఓం. ఓం. వినిపించట్లేదండి. మీ మైక్ డిఫరెంట్‌గా ఉన్నట్టు. వినిపించట్లేదండి? మాటలు ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. కొంచెం దగ్గరికి పెట్టుకుంటున్నానండి. సారీ. యెస్. మళ్ళీ స్టార్ట్ చేస్తానండి ఓంకారం. పర్లేదు చెప్పండి. కంటిన్యూ. కళ్ళు మూసుకొనే ఉండండి. ఇప్పుడు నేను శ్లోకం మొదలు పెడతాను. మనోబుద్ధ్యహంकार చిత్తాని నాహం न च श्रोतजिह्वे न च ज्ञाननेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वायुपञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशा न वाक्पानिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं
शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदानैव मेनैव मात्सर्यभावा न धर्मो न चार्तो न कामो न मोक्षा चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदा पिता नैव मेनैव माता न जन्मा न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् न च सङ्गतं नैव मुक्तिर्न मेया चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् 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 इति निर्वाणशतकं सम्पूर्णम् అందరూ మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
భిక్షం గారు మీరు మ్యూజిక్ ప్లే చేయొచ్చండి ఇప్పుడు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. భిక్షం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ ఆల్ టుడే. ఇంతకుముందు మీ సెషన్స్‌లో నేను చిత్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు. మీ సెషన్స్ చాలా అటెండ్ అయ్యాను. సో, ఈరోజు ఈ ఆపర్చునిటీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా గురువులందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. అండ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. గురువు అనేవారు ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మన నెయిబర్స్ కావచ్చు, మనకి చదువు నేర్పే టీచర్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, ఎవరి నుంచి అయితే మనం లైఫ్‌లో ఒక నీతి గాని, ఒక పాఠం గాని, ఒక సపోర్ట్ గూడా మనము తీసుకుంటాము. నా దృష్టిలో వాళ్ళందరూ గూడా గురువులే అండి. ఆహ్, సో, ఇప్పుడు ఫస్ట్ మనము మెడిటేషన్‌లోకి వెళ్తాము ఫస్ట్. వెళ్ళే ముందర నేను అసలు ఏ శ్లోకం చెప్తున్నాను, దాని గురించి చెప్తాను. దాని తర్వాత మనం మెడిటేషన్‌లోకి చిన్నగా వెళ్దామండి. సో, నేను ఈరోజు చెప్పేది నిర్వాణ శతకం అండి. చాలా మందికి తెలిసుంటది. కానీ నేను నిర్వాణ శతకం యొక్క అర్థాన్ని ఫస్ట్ మీకు తెలియచేయాలనుకుంటున్నాను నిర్వాణ శతకం పాడే ముందు. నిర్వాణ అనగా జ్ఞానోదయం మరియు శతకం అనగా రచన. నిర్వాణ శతకం ఆది శంకరాచార్యులు గారు రచించిన గొప్ప ఆధ్యాత్మిక స్తోత్రం. ఒక యువ సాధకుడిగా ఆయన గురువు ఆయనని ఒక ప్రశ్న అడిగారు. నీవు ఎవరు? ఆయన ఒక అందమైన కవితతో సమాధానం ఇచ్చారు. ఆయన కేవలం ఒక కవితని వ్రాయలేదు. మనకి ఒక అద్దం పట్టారు. మరియు దానిని చూడమని మనలని ఆహ్వానించారు. ప్రతి శబ్దం వెనుక, ప్రతి ప్రయత్నం వెనుక, అంతులేని తయారీ వెనుక అక్కడ ఒక స్వచ్ఛమైన ఉనికి ఉంది. బంధించబడనిది, విరిగిపోనిది, పరిమితం కానిది. కానీ నేను స్వచ్ఛమైన చైతన్యం మరియు ఆనందం అనే తత్వంతో మాత్రమే ఉంటుంది. దీని సారాంశం ఏమిటి అంటే, నేను శరీరం, మనసు, ఇంద్రియాలు ఏవీ కాను. నేను కేవలం అందమైన రూపుడైన పరమశివుడని, ఆత్మను. ఇప్పుడు మనందరము సుఖాసనంలోకి వెళ్దామండి. అందరూ మీ రూమ్ డార్క్ చేసుకోండి. మీరు మీ చేతులు